వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రిత. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్. ఒక ప్లస్ ఏంటంటే నేను ఇంట్లోనే జెలెక్స్ నెయిల్స్ ఎట్లా చేయాలో కిట్ మొత్తం తెప్పించుకున్నాను. ఈ కిట్ వచ్చేసి చాలా తక్కువ పడ్డది కంపేరింగ్ టు నెయిల్ సలూన్కి వెళ్ళి చేయించుకోవడం కన్నా. సో ఎందుకు ట్రై చేయొద్దు, అండ్ నాకు కూడా ఒక హాబీ లాగా ఉంటుంది అని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. నిన్న ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని నాకు చాలా ఉండే. సో బట్ నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎట్లా ప్రాసెస్ అవుతుందో, ఎందుకంటే ఇది చాలా ఫస్ట్ టైం నాది బేసిక్ గా. సో ఐ జస్ట్ వాంట్ టు ఫిల్మ్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మన మార్నింగ్ డ్రింక్ అయితే తాగేస్తాం. మార్నింగ్ డ్రింక్ ఏం లేదు, నేను చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని సైడ్ పెట్టేశాను. మార్నింగ్ లేవగానే ఆ వాటర్, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి లెమన్ స్క్వీజ్ చేసేసిన తర్వాత తాగేయడమే. దీనివల్ల నాకు స్టమక్ చాలా క్లీన్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇఫ్ ఎవరికన్నా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది ట్రై చేయండి, మేబీ హెల్ప్ అవుతుంది. సో ఆఫ్టర్ అన్బాక్సింగ్ ఇవన్నీ వచ్చాయి, బట్ నాకు అస్సలు ఐడియా లేదు ఎట్లా చేయాలో. టిక్టాక్ లో చూసి ఈజీ అనిపించినాం, బట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని చూడగానే భయం అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ హౌ టు డూ. లెట్స్ ఓపెన్ ఇట్. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇంకొంచెం భయం స్టార్ట్ అయింది. సో మళ్ళీ కొన్ని వీడియోస్ చూసాను. సో ఐ డోంట్ నో ఇది హిట్ ఆర్ ఫ్లాప్ అవుతుందో, బట్ ఐఎమ్ గోనా ట్రై ఇట్ అండ్ వ్లాగ్ ఇట్. మేబీ ఫస్ట్ టైం ఎప్పుడు కరెక్ట్ అవ్వదు, అంత పర్ఫెక్ట్ అవ్వదు. ఇట్స్ జస్ట్ ఎ హాబీ. నాకు తెలుసు ఫస్ట్ టైం ఎప్పుడు పర్ఫెక్ట్ రాదని, బట్ నాకు ఇది చాలా ఎక్సైటెడ్గా ఉంది చేయడానికి. మేబీ ఐఎమ్ గోనా ట్రై ఇట్, ఐఎమ్ గోనా ఫిలిం ఇట్. మేబీ అది వచ్చినా రాకపోయినా నేను అప్లోడ్ చేస్తాను. మేబీ నా లెర్నింగ్ నుండి మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ఇఫ్ సపోజ్ మీకు కూడా నెయిల్స్ చేసుకోవడం ఇష్టం అంటే ఆఫ్టర్ ఫ్యూ వీడియోస్, ఫ్యూ ట్రైస్ తర్వాత నేను మీకు చెప్తాను ఏది ఇంపార్టెంట్ ఏది కాదో. కొన్ని నా టూ ఆర్డర్ చేసుకున్నాను. ఇట్ విల్ బీ ఏ మెమరీ ఫర్ మీ. అండ్ ఆల్సో ఇఫ్ ఎవరన్నా బిగినర్గా మీరు ఎవరైనా బిగినర్స్, మీరు ఒకవేళ నెయిల్స్ చేసుకుందాం అనుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడే దీని గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇది కూడా నా ఫస్ట్ టైం కాబట్టి. సో నేను చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ట్రైస్, ఎర్రర్స్ తర్వాత నేను మీకు సజెషన్ ఇవ్వగలుగుతాను. నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నెయిల్స్ కట్ చేసుకుంటున్నాను. సో నెయిల్స్ సైజ్ అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నా, బట్ దే ఆర్ నాట్ కరెక్ట్ సైజ్. బట్ ఐమ్ గోనా ట్రై, ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ప్రాసెస్. కొంచెం అటు ఇటు సైజెస్ ఉన్నాయి. మేబీ నేను రాంగ్ ఆర్డర్ చేసుకున్నాను అనుకుంటా. ఐ హ్యావ్ టు చెక్ ఇట్. బట్ లెట్స్ ట్రై. ఒక హ్యాండ్కి అయితే ట్రై చేద్దాము, ఎందుకంటే నెయిల్స్ ఎట్లుంటాయో తెలీదు. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేద్దాము, రైట్ తర్వాత చేద్దాం.
After 2 hours struggle, I made up to do this. సో ఫైనలీ ఆఫ్టర్ 2 to 3 hours నా నెయిల్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. నాకు తెలీదు నేను ఎంతగానం కరెక్ట్గా రికార్డ్ చేశానో లేదో, అలా గ్లూ లీక్ అవ్వడము అదంతా అయ్యింది. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేసుకున్నాను, రైట్ పాస్ అవుట్ చేద్దాము వద్దు అనుకున్నాను, బట్ ఫన్ అనిపించింది, సో చేద్దాము ఏం కాదు అనుకున్నా. బాగా రాలేదు. లాస్ట్ టూ ఫింగర్స్ మాత్రం బాగా వచ్చినాయి అండ్ టెక్నిక్ కూడా అర్థమైంది. సో ఐ థింక్ నౌ ఐఎమ్ రెడీ టు డూ నెయిల్స్ ఎట్ హోమ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.